పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారితో ఉన్నాం. అంశం బీసీ జనాభాకు సంబంధించి, అదేవిధంగా 2024లో సకల కుల జనగణన జరిగింది. దానికి సంబంధించి వివరించమని సార్ని కోరుతాను. ప్రేక్షకులకు నమస్తే. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కుల జనాభాకు సంబంధించిన లెక్కలు తీయటం కోసం ఒక పెద్ద సర్వే చేసింది. ఆ సర్వే చేయడాన్ని మనం స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కులాల వారికి లెక్కలు తీయడం అనేది అవసరం. అది తెలంగాణలో ఉన్న సామాజిక వర్గాలకు ఉపయోగపడేది. కానీ విషయం ఏంటంటే, జనాభా లెక్కలు తీసే పేరుతోటి తెలంగాణలో ఉన్న సామాజిక వర్గాలు ఏవైతున్నాయో, ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకి, ఎస్టీలకి అన్యాయం జరిగిందనే ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా ఈ మధ్యకాలంలో ముందుకొచ్చింది. అయితే దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. దాంట్లో వాదోపవాదాలు జరిగినాయి. అయినా కానీ బీసీలకు సంబంధించి కానీ, ఇటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల జనాభాకు సంబంధించిన దాంట్లో అటు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాదనల పరిమితం తప్ప ఇప్పుడు దాకా ఏదైతే ఏకసభ్య కమిషన్ నివేదిక ఉందో దాన్ని సరిచేస్తామని కానీ, దాంట్లో తప్పులు ఉన్నాయని కానీ అటు గవర్నమెంట్ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షం కూడా సరిగా నిరూపించే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే ఎవరు పోలికేసి మాట్లాడినా కానీ 2014లో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలకును, ఇప్పుడు 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఈ జనగణన కులగణనకి పోలికేసి మాట్లాడుతున్నారు. దానివల్ల ఇది రాజకీయంగా మారింది. దాంట్లో కారణం ఏంటంటే, అటు కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా అసలు వీళ్ళు జనాభా లెక్కల్లో పాల్గొనకపోవడం ఒక మైనస్ అయితే, వాళ్ళప్పుడు 2014లో చేసినప్పుడు ఆ డేటాను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, లేదా క్యాబినెట్లో ఆమోదం తీసుకోవడం కానీ, పబ్లిక్గా ఇది మేము అధికారికంగా పెట్టాము, చేశామని చెప్పడంలో వైఫల్యం చెందటం వల్ల ఇప్పుడు ఆ డేటా ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవంగా ఆ డేటాలో కొన్ని తీసిన విషయాల మీద ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందనే మాట ఏదైతే ఉందో అది సరైందా కాదా, నిజంగా బీసీలకే అన్యాయం జరిగిందా లేదా అని ఒక చర్చ చేసినప్పుడు, ఈ లెక్కల్లో ఉన్న దాని ప్రకారం లేదా గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏదైనా మనం మాట్లాడితే డేటా ప్రకారమే మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంలో 2011 జనాభా లెక్కల్ని అధికారికంగా తీసుకుంది. కాబట్టి 2011 అనేది దేశవ్యాప్తంగా జరిగిన చివరి జనాభా లెక్కలు. కాబట్టి ఆ 2011 జనాభా లెక్కలకి 2024 జనాభా లెక్కలకైనా సరైన పోలికుందా? దాని ప్రకారమే తెలంగాణలో జనాభా లేని కులగణన జరిగిందా అనేది ఒకసారి చూస్తే అది కూడా తప్పు ఉందనేది ఒకసారి మనం పోలికేసి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు? 2011లో ఉన్న జనాభా లెక్కలు గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాపోయినా తెలంగాణలో ఉన్న జిల్లాలన్నింటినీ సమీకరించి కూడితే వచ్చిన జనాభా లెక్కలు మొత్తం గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది 3,51,93,973 మంది అనేది చెప్పారు 2011 జనాభా లెక్కలు. కానీ 2024 జనాభా లెక్కలు కాంగ్రెస్ ఏం చెప్తుంది? 13 సంవత్సరాల తర్వాత 3,54,77,554 మంది అని చెప్తుంది. అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ 13 సంవత్సరాలు పెరిగిన జనాభా ఎంత అంటే 2,83,576. ఒక 3% మంది పాల్గొనలేదు సర్వేలో అంటున్నారు. 3% అంటే 10 లక్షల మంది వేసుకో. కానీ వాస్తవంగా 2011 జనాభా లెక్కలకే 2024 జనాభా లెక్కల మధ్యనే పొంతం లేదు. అసలు ఈ జనాభా లెక్కల వైఫల్యం ఎక్కడ జరిగింది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు బీసీల జనాభాకి సంబంధించిన దాంట్లో దాదాపు ఒక 21,52,676 మంది తక్కువ చేసి చూపిస్తున్న ఆరోపణ వస్తున్నాయి. ఇది కరెక్టేనా కాదా? ఇది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అని చెప్తున్నాం మనం? వాస్తవాలు మనం మాట్లాడితే జనాభా వృద్ధి రేట్ ప్రకారం ఈ సర్వే జరగలేదు. అసలు జనాభా పెరుగుదల అనేది ఒక బేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటా బేస్? జనన మరణాల లెక్క. దేశంలో జనన మరణాలు ఎలా జరుగుతాయి, ఏ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని బట్టి ఊహించి జనాభా లెక్కలు తీస్తారు. తర్వాత కూడా ఆ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో 2011లో 13.58% జనాభా పెరుగుదల రేటు ఉంది. మరణాల రేట్ సంబంధించిన దాంట్లో 5.6 దాకా ఉంది. ఇప్పుడు 2024కి వస్తే జనాభా పెరుగుదల రేటు పెరిగింది, 16.14% ఉంది. అంటే 16% పెరిగింది. అదే మరణాల రేటు 6% ఉంది. అంటే 10% నికర వృద్ధి రేటు తెలంగాణలో ఉంది. అంటే ప్రతి 1000 మందికి 10 మంది పిల్లలు పుడతారు.
ఇప్పుడు నువ్వు ఆ వృద్ధి రేటు ప్రకారం చూసుకుంటే తెలంగాణలో 2011లో ఒక అంచనా వేశారు ఏంటంటే 2025 సంవత్సరంకి వస్తే కనుక తెలంగాణ జనాభా 4,25,51,000 అవుద్దని చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న దానికి లేదా అంతకు ముందు ఉన్న దానికి మధ్య పోలికేజ్ చూస్తే 73 లక్షల మంది ఈ కాలంలో పెరుగుతారనేది 2011లోనే అంచనా. కానీ గవర్నమెంట్ ఇప్పుడు తీసిన లక్షలు ఏం చెప్తుంది, 2 లక్షలున్నర పెరిగారు, 280 పెరిగి తప్పులు లెక్కలు కావా? బీసీలకు సంబంధించింది చూస్తే సుమారు 2 కోట్ల మంది జనాభా పెరుగుతారు అనేది అప్పుడు అంచనా వేసి చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే 1,84,000 అని చెప్తున్నారు. అంటే బీసీలకు సంబంధించిన జనాభా కేసీఆర్ని పక్కన పెడదాం, కేసీఆర్ తప్పు అంటున్నారు. కానీ కేసీఆర్ వదిలేసినా కానీ 2011 దాని ప్రకారం చూసినా మీరు చెప్పిన దాని ప్రకారం జనాభా బీసీ తగ్గిపోయింది కదా, 21 లక్షలు తగ్గిపోయింది. మరి ఓసీల బీసీల దానికి వృద్ధి రేటు వర్తించదా? ఒక రకంగా చెప్పాలంటే దేశంలో కుటుంబ నియంత్రణ మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి. బాగా ఎడ్యుకేటెడ్స్, బాగా తెలివి కల వాళ్ళే కుటుంబ నియంత్రణ పాటిస్తారు, పిల్లల్ని పెంచకుండా చేస్తారని. మరి దేశంలో ముస్లింల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఎక్కువ మంది పిల్లలు కంటారని. మరి ముస్లిం జనాభా ఎందుకు తగ్గించి చూపించారు? వృద్ధి రేటు ఎక్కువ చూపించాలి, ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి. బీసీలు వెనకబడిన రకాల కులాలు ఉన్నాయి దీంట్లో, వీళ్ళకి కూడా కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన లేదు. మరి వీళ్ళ వృద్ధి రేటు కూడా ఎక్కువ ఉండాలి కదా దేశంలో. దళితులు కూడా అదే పరిస్థితి కదా, గిరిజనులు కూడా అదే పరిస్థితి కదా. కానీ ఏదైతే కుటుంబ నియంత్రణ పాటించరని అపవాదేసి జనాభా పెరుగుదలకు వాళ్ళే కారణమని రోజువారీ విమర్శలు చేస్తున్నారో వాళ్ళ జనాభా మాత్రం ఈ సర్వేలో తగ్గిపోయింది. తర్వాత ఓసీల జనాభా మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఓసీలు పెంచారని, ఓసీలని కావాలని పెంచారనేది ఒక పక్క. ఇది కులాల మధ్య కొట్లాటగా మార్చాలని చూస్తున్నారు. ఈ కులాల మధ్య కొట్లాట సమస్య కాదు. ఓసీల జనాభా కరెక్ట్గా వృద్ధి రేటు ప్రకారం లెక్కించి ఖచ్చితంగా రాశారు. కానీ అదే వృద్ధి రేటుని బీసీలకు అప్లై చేయడంలో, అదే వృద్ధి రేటుని ఎస్సీలకు అప్లై చేయడంలో, అదే వృద్ధి రేటుని ఎస్టీలకి అప్లై చేయడంలో, మైనారిటీకి అప్లై చేయడంలో మోసం జరిగింది, కుట్ర జరిగింది. వాళ్ళకి అప్లై చేయకపోగా వాళ్ళు మైనస్ చూపించారు. బీసీలని 21 లక్షల మంది 21,52,000 మంది మైనస్ చూపించారు, తగ్గారని చూపించారు. లేదు 1,74,000 ఎస్సీలు తగ్గారని చూపించారు, మైనారిటీ 1,00,000 మంది తగ్గారని చూపించారు. ఎందుకు తగ్గుతారు జనాభా? అంటే ఖచ్చితంగా ఓసీ జనాభాని ఖచ్చితంగా వృద్ధి రేటు ప్రకారం రిఫ్లెక్షన్ అయిన దాన్ని లెక్కల్లో చూపించి బీసీలను తగ్గించారు, ఎస్సీలను తగ్గించారు, మైనారిటీలు తగ్గించారు, ఎస్టీలు తగ్గించి చూపించారు. మరి జనాభా అంతా ఎక్కడ పోయింది? 21 లక్షల మంది బీసీలు ఆడిపోయారు. వాళ్ళు చచ్చిపోయారా? లేదు చచ్చిపోతే వాళ్ళ జనాభా లెక్కల్లో ఉంటుంది కదా, మరణాల లెక్కల్లో ఉంటుంది. అంతెందుకు మీ డేటా ప్రకారమే తెలంగాణలో 0.6% అంటే 0 నుండి 6 సంవత్సరాల్లో అంగన్వాడీలో ఒక డేటా ఉంటుంది. ఐసిడిఎస్లో డేటా ప్రకారం ఈ కాలంలో పుట్టిన పిల్లలంతా 70 లక్షల మంది అని తేల్చారు. అంటే 70 లక్షల మంది పిల్లలు పుట్టారంటే జనాభా పుట్టినట్టే కదా. 70 లక్షల మంది జనాభా పెరుగుదల చూపించాలి కదా నువ్వు. 2011కి ఇప్పటికీ ఎక్కడ చూసినా బీసీలకు సంబంధించి 21 లక్షల మానేసే కాదు, వాళ్ళ వృద్ధి రేటు ప్రకారం ఇంకా 20 లక్షల మంది ఉండాలి. అంటే సుమారు 40 లక్షల మంది జనాభా బీసీలది తెలంగాణలో తక్కువ చూపిస్తున్నారు. 4 నుంచి 5 లక్షల జనాభా ఎస్సీలది తక్కువ చూపిస్తున్నారు. 2 నుంచి 3 లక్షల మంది జనాభా ఎస్టీలు తక్కువ చూపిస్తున్నారు, మైనార్టీలు తక్కువ చూపిస్తున్నారు. కాబట్టి వీటి మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడ పోయారు, ఎందుకు తక్కువ చూపించారు, వీటిలో తప్పులుంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా గవర్నమెంట్. అలా ముందుకు రావట్లేదు. అలా ముందుకు రాకుండా దీన్ని ఒక వివాదంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. అదే సందర్భంలో ఎందుకు ఇప్పుడు ఇది వచ్చింది? 42% మంది 42% మైనారిటీ మన బీసీ జనాభాకి సంబంధించి ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం ఒక టార్గెటెడ్ కాంగ్రెస్ ఉంది. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? 42% స్థానిక సంస్థల్లో చట్టం చేస్తామన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చట్టం చేయలేదు? ఇప్పుడు అసెంబ్లీలో కేవలం డేటా రిలీజ్ చేసి వదిలిపెట్టిపోవడానిక, డేటా అథారిటీ చూపించడానిక? నిజంగానే బీసీల్లో 42%కి స్థానిక సంస్థల్లో నువ్వు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేస్తున్నట్టయితే రేపు ఆ చట్టం ఇక్కడ ఒకలా బీజేపీ కొట్టేయగలిగితే బీజేపీ దోషిగా నిలబడేది. నువ్వు ఇక్కడ చట్టం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం ఆమోదించకపోతే అది బీజేపీ చేసిన తప్పు. అసలు వీటన్నిటికీ తప్పు బీజేపీ కూడా ఉంది. జనాభా లెక్కలు సరిగ్గా చేయకపోవటం కూడా ఒక పెద్ద మైనస్. 2011లో జరిగిన జనాభా లెక్కలు 2021లో జరగాలి. కులగణనకి బీజేపీ వ్యతిరేకం. ఇప్పుడు కులగణన ఇంట ఖచ్చితంగా 2021లో కనీసం జనాభా లెక్కలన్న చేసి ఉన్నట్టయితే తెలంగాణలో ఈ జనాభా లెక్కల్లో కాంగ్రెస్ చెప్పిన వైఫల్యం బయటపడేది.
ఈ జనాభా లెక్కలు ఖచ్చితంగా 2021లో తీయకపోవటం అనేది బీజేపీ యొక్క మైనస్. కులగణని బీజేపీ వ్యతిరేకించడం అనేది బీజేపీ మైనస్. కాబట్టి అటు బీజేపీ యొక్క వైఫల్యాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకొని తెలంగాణలో బీసీలకు అన్యాయం చేస్తుంది అనేది మాట వాస్తవం. కాబట్టి దీని నుంచి రెక్టిఫై కావాలి, జరిగిన మైనస్ల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లెక్కల్లో తప్పులుంటే ఆ డేటాని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి డేటా నీకు అసెంబ్లీ అధికారికంగా ముద్రపడ్డ తర్వాత ఇది మారదు. కేసీఆర్ డేటాకి ఏ వ్యాలిడిటీ లేదంటున్నాం, ఎందుకంటే అసెంబ్లీలో పెట్టలేదు, క్యాబినెట్లో పెట్టలేదు. కానీ కాంగ్రెస్ డేటాకి అథారిటీ ఉందంటున్నాం, ఎందుకంటే అసెంబ్లీలో పెట్టారు, క్యాబినెట్లో పెట్టారు. ఇట్లా అధికారికంగా పెట్టేటప్పుడు బీసీల జనాభాని తక్కువ చేసి చూపిస్తే రేపు బీసీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. రేపు సంక్షేమ పథకాల విషయంలో కానీ, రిజర్వేషన్ల అమలు విషయంలో కానీ అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి డేటాని సరైనది లేకుండా ఇట్లా నిర్ణయం చేయటం సరైన చర్య కాదు. దీని మీద పునర్విచారణ జరగాల్సిన అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాకా జరిగిన దాన్ని మనం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే 42% కంటే ఎక్కువనే జనాభా ఉందని కాంగ్రెస్ తేల్చింది. కాబట్టి 42% ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి లోకల్లో రిజర్వేషన్ కల్పిస్తే ఒక చట్టం చేయండి. ముందు ఆ చట్టం చేసి సీట్లు కేటాయించండి. కానీ పార్టీల పరంగా కేటాయిస్తామని చెప్పారు. బీజేపీ ఒప్పుకోదంటున్నారు. ఇంకో మాట చెప్పాలంటే అసలు ఈ కులగణనకి వ్యాలిడిటీ లేదు. ఈ కులగణనని గవర్నమెంట్ ఒప్పుకోదు. మనకి బీహార్ చూసినాం, ఏం జరిగింది. బీహార్లో కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అది సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. కులగణన చేయాల్సింది, జనగణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది, మీరు ఎట్లా చేస్తారన్నారు. రేపు కాంగ్రెస్ చేసిన దాన్ని కూడా కొట్టేసే అవకాశం ఉంది. బట్ అయినా కాంగ్రెస్ ముందుకొచ్చి ఒక డేటాను తీయటానికి ముందుకొచ్చింది, తీసింది. అదే సందర్భంలో ఈ కులగణన మొత్తాన్ని చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్న ఈ స్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీసీలకు జరిగిన అన్యాయం మీద స్పందించాల్సిన అవసరం ఉంది, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇది కులాల మధ్య కొట్లాటగా కాకుండా ఈ జనాభాకు సంబంధించిన న్యాయమైన జనాభా వాటాను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.